పిఠాపురం పట్టణంలో రాజావారి కోటలో ఉన్న రైతు బజార్ ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్లు మాట్లాడుతూ పట్టణంలో 2013లో 69/2001కి సంబంధించి 67 సెంట్లు భూమిలో 2011లో స్పెషల్ ఆఫీసర్ కౌన్సిల్ తీర్మానం చేసి 35 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ 2015లో ప్రారంభించడం జరిగిందన్నారు. అది కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం కోర్టులో వేసి అటు ప్రజలకు ఇటు రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. రైతులు తాము పండించిన సరుకులు అమ్ముకోవడానికి కాకినాడ, తుని వెళ్లవలసి వస్తుందని, వారికి గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారన్నారు. గత 13 సంవత్సరాల నుండి రైతు బజారు మూతపడిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులెవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తి రైతు బజార్లో షెడ్డును ఆక్రమించుకొని వ్యాపారం సాగిస్తున్నాడని, అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. ఇసుక నిలువలు, కంకర్ నిలువలు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై రైతు బజారును నిరుపయోగంగా ఉండేలా చేస్తున్నారన్నారు. కావున రైతు బజార్ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని అఖిలపక్షం తరపున కోరుతున్నామన్నారు. లేని పక్షంలో నిరాహార దీక్ష చేపట్టి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెమ్మరాజు సత్యరామచంద్రరావు, కాగిత నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రైతు బజార్ లేకపోవడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే నియోజకవర్గంలోనే రైతులు కుటుంబాలు రైతు దాని మీద పండించేటటువంటి ఆ కాయగూరలు అయితేనో రైతులు పండించినటువంటి వస్తువుల మీద ఆధారపడి బతికేటటువంటి సామాన్య కుటుంబాలు చాలా ఉన్నాయండి. అలాంటి రైతులు ఈరోజు పండించినటువంటి పంట ఎక్కడో వేరే ఊళ్ళు తీసుకెళ్ళిపోయి కాకినాడ అలాంటి దిక్కుని తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మన పిఠాపురంలోని 2015లో సుమారు 35 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రైతు బజార్ రాజావారి కోట ఆవరణలో ఉంది. ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందండి. అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజు సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిళ్ళు ఓపెన్ పార్క్ కింద ఇక్కడ తయారైంది. వెనకాతలు చూస్తుంటే కొంతమంది పార్కింగ్కి అలాగే ఇసుక మ్యాట్లు వేసుకుని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే డంపింగ్ యార్డ్లో వాడుకుంటున్నారు. దీన్ని మేము అనేది ఏంటంటే ప్రజలకి రైతులకి అతి తక్కువ ధరకే ప్రజలకి సరుకులు అందాలి అంటే రైతులు అమ్ముకునేటటువంటి వస్తువులు ఏవైతే పండించిన ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము అందరూ కూడా అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాం. దీని మీద కొంతమంది పిల్లు వేసి హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. అందులో కూడా ఏముంది అంటే పబ్లిక్ పర్పస్ పార్కులు కానీ, స్కూళ్ళు కానీ, ప్లే గ్రౌండ్స్, లేదంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎక్స్ట్రాస్ ఏదైనా సరే దాని మీద కట్టొచ్చని ఉంది. దీని మీద అధికారులు ఎందుకు స్పందించలేదు అర్థం కాలేదు. కోర్టుకు వెళ్ళిన దాని మీద మళ్ళీ రిప్లై ఇవ్వలేదు, ఒక పిల్లు వేయలేదు, ఏమేయలేదు. అంటే అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ ఒకటి ఉందండి. ఆ మార్కెట్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు చేతిలోకి ఈరోజు అధికారులు వెళ్ళిపోయారని చెప్పి చెప్పడానికి ఏ ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే నడిబొడ్లో ఉందండి. ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. ప్రజలకు అవసరమైనటువంటి రైతు బజార్ని తక్షణమే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి అలాగే రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోతే మేమందరూ కూడా అఖిల పక్షం తరపున న్యాయ పోరాటం చేసి త్వరలోనే ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన పిఠాపురంలో రైతు బజార్ యొక్క దుస్థితికి మేమందరం కూడా చాలా చింతిస్తూ, ముఖ్యంగా 2013లో దీని నిర్మాణం పూర్తి చేసినా సరే ఇప్పటివరకు కూడా సుమారు 13 సంవత్సరాలుగా కూడా దాని ఉపయోగం లేకుండా దాన్ని నిరుపయోగం చేయడం అనేది కూడా చాలా విచారించదగ్గ విషయం. ఇది అంటే జరిగిపోయిన కాలానికి మనం ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశ ప్రకారం కానీ ప్రతి మండలంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక రైతు బజార్ ఉండాలనే ఒక ప్రభుత్వం యొక్క ఒక ఆశయంతో ప్రకారంగా కూడా పిఠాపురంలో కూడా ఈ రైతు బజార్ని పునఃప్రారంభించి రైతులందరికీ కూడా భరోసా కలిగించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.